హాయ్! దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి టూత్ పిక్స్ అనేది యూజ్ చేయొచ్చా? లేదా? అనేది డిస్కస్ చేద్దాం. మీరు బయట రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు టూత్ పిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ టూత్ పిక్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దట్ మీరు ఫుడ్ ఇరుక్కున్నా ఆ ప్లేస్ క్లీన్ అవ్వడానికి కానీ టూత్ పిక్స్ జనరల్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్ ఎల్స్ సేఫ్టీ పిన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ టూత్ పిక్స్ కానీ, సేఫ్టీ పిన్స్ కానీ ఏంటంటే షార్ప్ ఎడ్జ్ పాయింట్స్ ఉంటాయి. ఈ షార్ప్ ఎడ్జ్ పాయింట్స్ వల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అక్కడ గమ్ టేర్ అవుతుంది మీరు పెట్టినప్పుడు. అండ్ పంటికి మధ్యలో కూడా గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఫుడ్ మీకు గ్యాప్ అక్కడ ఎక్కువ పెరగడం వల్ల ఫుడ్ ఇంకా ఎక్కువ ఇరుక్కుంటుంది. దీనివల్ల పండ్లు కూడా పుచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది తగ్గించుకోవాలి అంటే బేసిక్‌గా మనం ఇవి యూజ్ చేయాలి. డెంటల్ ఫ్లాసెస్ అని ఉంటాయి. ఇలా హ్యాండిల్ విత్ థ్రెడ్ ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో మీరు ఈ గ్యాప్‌ని ఇలా ప్లగ్ చేయొచ్చు. ఈ ఫ్లాస్ ఇలా పెట్టేసి జస్ట్ క్లీన్ చేసుకోవచ్చు నీట్‌గా. లేదు ఇంకా పెద్ద గ్యాప్ ఉంది అంటే హ్యాండిల్ విత్ స్మాల్ బ్రిజిల్స్ ఉంటే మీరు దీని ద్వారా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల గమ్ అనేది హర్ట్ కానీ దెబ్బలు తినడం కానీ జరగదు. మీరు టూత్ పిక్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే గమ్ టేర్ అయిపోయి అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం కానీ లేదంటే గమ్స్కి ఇన్ఫెక్షన్ రావడం కానీ జరుగుతుంది. సో బెటర్ మీరు ఫ్లాస్ యూజ్ చేయాలి. ఫ్లాసెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. హ్యాండిల్ విత్ స్మాల్ అకార్డింగ్ టు ది సైజెస్ బట్టి కూడా గ్యాప్స్ చాలా చిన్నగా గ్యాప్ ఉన్నాయంటే లైక్ చిన్న సైజెస్ బట్టి ఉంటాయి. 0 నుంచి 4 సైజెస్ 3 సైజెస్ వరకు ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు అలా క్లీన్ చేసుకోవాలి. సో కంపల్సరీగా మీరు టూత్ పిక్స్ అనేది అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే గమ్స్ అనేది హెల్తీగా ఉంటాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.